హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. నేను చేసినట్టు చేయండి. వీడియో పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ఎప్పుడు చేసుండ్రు, వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ముందుగా నేనైతే బీట్రూట్ దుంపలు 3 తీసుకున్నానండి. తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులోని వేగటానికి ఎంత ఆయిల్ సరిపోద్దో అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్ల ఆయిల్ వేసాను. నాకు ఎప్పుడు కొల తెలుసు కదా, అందుకని కొల మీద వేసాను. ఆయిల్ మరిగిన తర్వాత ఇంకా పోపు గింజలు అవి వేయనవసరం లేదండి. ముందుగా మనం బీట్రూట్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, క్లీన్ చేసుకొని ఆ ముక్కలు ఆయిల్ మరిగిన తర్వాత వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసుకుపోతే మట్టుగా తప్పనిసరి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకైతే కొంతమంది పిల్లలు తినరు. మా పిల్లలు తింటారులేండి, కొంతమంది పిల్లలు తినరు కదా. ఇలా చేసి పెట్టారంటే ఎవ్వరు కూడా నాకు ఇష్టం లేదు అనకుండా 1కి 4 ముద్దలు అలా లాగించేస్తారండి. ఇంకా తర్వాత ఉన్న వాళ్ళకి కర్రీ ఉండదండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన ట్రై చేయండి. ఇంక మీరే చెప్తారు కామెంట్ ద్వారా. అంత బాగుంటుంది. ముందుగా ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకొని అలాగ సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి. అలా వేగనివ్వాలి. మనకి ఎలా లేదన్నా పావు గంట పడుతుందండి వేగడానికి. మీడియంలోకి సిమ్లోకి అలా మార్చుకుంటూ వేపుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. చూసుకొని దగ్గరుండి కలుపుకోండి. బీట్రూట్ ఎక్కువగా హెల్త్కి చాలా మంచిదండి. అలాగని ఎక్కువ తినకూడదు. అప్పుడప్పుడు ఒక్కసారైనా ట్రై చేయండి, వండుకోండి. ఇంకా మనకి ఇలా దగ్గరికి వేగిపోయింది కదా. వేగిన తర్వాత ఇలా ఆయిల్ తేలుతుంది చూడండి. మనకి ఎక్కువ అనిపిస్తే తీసేసుకోండి. చూసారు కదా, వేసేటప్పుడే కొద్దిగా వేసుకోండి. ఇలా ఉంటేనే కూర రుచి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఈ పేస్ట్ కాదు, కచ్చపచ్చగా నూరుకున్న ముద్ద అనమాట. ఉల్లిపాయ 1, జీలకర్ర, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంకాను ఇప్పుడు అది పేస్ట్ లాగా రుబ్బుకొని, పేస్ట్ అంటే పేస్ట్ కాదు, ముద్దలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత చూసారా ఇలా వేగిపోయిందండి. చూసారు కదా, నేనైతే ఆయిల్ కొద్దిగా తీసేసాను. ముక్కలన్నీ పక్కన పెడితే ఆయిల్ పక్కకు కొరుగుతుందండి. అది తీసేసుకొని చూసారా ఆయిల్ అస్సలు లేదు. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ వేసేసుకొని ఒక్క 2-3 నిమిషాలండి అలా పచ్చి వాసన పోయినంత వరకు వేగనివ్వాలి. సిమ్లో పెట్టి వేపుకోండి. ఎందుకంటే టేస్ట్ అలాగైతేనే బాగుంటుంది. హైలో పెడితే ఆ ఫ్లేవర్ పోద్ది అనమాట. ఇలాగ 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి వేపానండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా వేగిపోయింది. లాస్ట్గా కరివేపాకు వేసుకొని దించేసుకోండి. ఈ కరివేపాకు లాస్ట్లో వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుందండి. ముందుగా వేయడం కన్నా ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మరి చెప్పనవసరం లేదు. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఒక్కలే తినేస్తారండి, అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే అందరం తినాలి కదా, అందుకనే మనిషికి ఒక ముద్దకు వచ్చేటట్టు నేను వేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది మీరు చపాతీ, రోటీ దేనికైనా కూడా కర్రీ బాగుంటుందండి. ఎప్పుడు ఇలా చేసుకోకపోతామంటే తప్పనిసరిగా ట్రై చేయండి. సూపర్ సూపర్ సూపర్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.